ఇంతవరకు చక్కగా దేవుని నామమును మనం స్తుతించి ఘనపరిచాం. 2 నిమిషములు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. చదవబడిన లేఖన భాగము మత్తయి సువార్త 23వ అధ్యాయము 13, 14 వచనాలు మళ్ళా చదువుకుందాము. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుష్యుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు, మీరందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. శాస్త్రులు, పరిసయ్యులు మొదటి భాగము. రానున్న దినాలలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క భాగాన్ని మనం ధ్యానం చేస్తూ వస్తాము. శాస్త్రులు, పరిసయ్యులు మొదటి భాగం. ప్రతి చోట కూడా మనకేం కనపడుతుందంటే అయ్యో 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 అనే మాట కనబడుతుంది. ఆ తర్వాత వేషధారులు 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 అనేది కనపడుతుంది. వేషధారి అంటేనే అర్థం ఏమిటంటే నటించేవాడు. ఎస్, వేషధారి అంటేనే మోసం చేసేవాడని అర్థం, నటించేవాడని. వేషధారి అంటేనే పైకొకలాగా లోపొకలాగా ఉండేదని. అయితే ఈ ధైర్యము ఎవరూ చేయలేకపోయారు. వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా అనే ధైర్యము ఎవరు చేయలేకపోయారు. అంటే పైకి వారు ఎంతో పరిశుద్ధముగా కనపడుతూ ఉన్నారు, పైకి ఎంతో నిష్టగా కనబడతా ఉన్నారు. పైకి వారు ఎలా ఉన్నారు అని అంటే ఇక వీళ్ళే దేవుళ్ళేమో అన్నట్లుగా కూడా కనపడతా ఉన్నారు. నేటికి దేవుని వాక్యం సజీవమైనది. ఇప్పటికీ అలాంటి వారు ఉన్నారు, ఇప్పటికీ కూడా అలాంటి వారు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు మరుగున పడిపోతున్నారు, వీరు హైలైట్ అయిపోతా ఉన్నారు, వీరు హైలైట్ అయిపోతా ఉన్నారు. వీరు యేసు ప్రభుకు భయపడరు కానీ వీళ్ళకు భయపడతారు. ఎటువంటి వారికి భయపడతారు? యేసు ప్రభు వారికి విలువ ఇస్తారో ఇవ్వరో కానీ వీళ్లకు విలువ ఇస్తారు. కొంతమంది పరిస్థితి ఎలా ఉంటుంది అని అంటే, కడపలో ఒక దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుని ఎదురుగా చెప్పులు వేసుకొని మాట్లాడరు. ఏం వేసుకొని? చెప్పులు వేసుకొని కూడా మాట్లాడరు. చెప్పులు కనపడనీయరు, పక్కన దాచిపెడతారు చెప్పులు. ఇలా వంగి ఇలా అయ్యి, అయ్యా, అయ్యగారు, అయ్యా. యేసు ప్రభువుకు అటువంటి విలువ ఇచ్చినారో లేదో తెలియదు కానీ కనీసం ఎదురుగా నిలబడి చెప్పులు వేసుకొని కూడా మాట్లాడేంత ధైర్యము చెయ్యరు. చూడండి, అది ఆనాడు ఉన్నారు, ఈనాడు కూడా ఉన్నారు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ మొదటిగా వీరితో అంటున్నాడు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుష్యుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు. మనుష్యుల ఎదుట మీరు పరలోక రాజ్యమును మూయుదురు, మీరందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశించరు. మీరు ప్రవేశించరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు. దీని అర్థం ఏమిటంటే మేము పోకుండా అంటే నిన్ను పోనిచ్చామా అనేటట్లు అన్నమాట. ఇది మేము పోము, మీరు కూడా పోతే మేము ఒప్పుకోము. అడ్డగించేటటువంటి వారు, అడ్డుకునేటటువంటి వారు, ఆటంకపరిచేటటువంటి వారు. ఎలాంటి వారంటే నేను ప్రార్థన పోను, నువ్వు పోవాకనే వాళ్ళు. ఎలాంటి వారు? నేను మందిరానికి పోను,
నువ్వు పోవాక అనేవాళ్ళు. అందుకని వాక్యం ఏం చెప్తుందంటే, యేసుప్రభు అన్నాడు, అభ్యంతరములు రాక మానవు, కానీ ఎవని వలన అభ్యంతరములు వచ్చునో వానికి శ్రమ, ఆ మనుష్యునికి శ్రమ. అది వీరు ఎటువంటి వారుగా ఉన్నారు? దేవుని వాక్యము ఎందుకు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అంటే, దేవుని వాక్యం వినినప్పుడు దేవుని వాక్యములో ఏమి దేవుడు మాట్లాడతాడో దాని ప్రకారం మనం జీవించాలి. అది వ్యతిరేకంగా ఉంటే దాన్ని తొలగించుకోవాలి. అది వ్యతిరేకముగా లేకపోతే దాన్ని మనము అనుసరించాలి. ఇదే చేయవలసింది, ఇదే మనము చేయవలసింది. ప్రేమైన వారులారా, లూకాసు వార్త 11వ అధ్యాయము 52వ వచనం. అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా, మీరు జ్ఞానమను తాళపు చెవిని ఎత్తుకొని పోతిరి, మీరును లోపల ప్రవేశింపు వారిని అడ్డగింతురని చెప్పెను. మీరును లోపల ప్రవేశించు వారిని అడ్డగిస్తారు. జ్ఞానమును తాళపు చెవిని ఏం చేశారు? ఎత్తుకొని పోయారు. తాళపు చెవి లేదు. దాని అర్థం ఏంటి? ఉంది అనుకుంటున్నారు, జ్ఞానం మాకు ఉంది అనుకుంటున్నారు. జ్ఞానం ఉంటే మీరన్నా ఏం చేయాలా? ప్రవేశించాలి కదా. ఇప్పుడు తాళం ఉంటే తెరుచుకొని లోపలికి వెళ్ళాలా. మీరు లోపలి పోకుండానే ఏం చేస్తున్నారు? మా దగ్గర తాళం ఉంది అంటున్నారు. ఏ తాళం అంటది? జ్ఞానం అనే తాళపు చెవి ఉంది అంటే అది ఏదో ఒక దాన్ని ఓపెన్ చేయాలి. అలాగున ప్రభునందు ప్రేమైన వారులారా, ప్రవేశించు వారిని అడ్డగింతురు. ఎలా ఉన్నారంట వీళ్ళు? అడ్డగించేవారుగా, అడ్డుబండలుగా వీరు ఉన్నారు. ప్రేమైన వారులారా, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా. ప్రేమైన వారులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఒక గ్రుడ్డివానికి చూపునిచ్చాడు. ఒక గ్రుడ్డివానికి చూపునిస్తే అక్కడ ఉన్నవారు శాస్త్రులు, పరిసయ్యులు, యూదామత పెద్దలు వారు అడిగారంట. వాళ్ళ తల్లిదండ్రులను పిలిచి అడిగారంట, అవును వీడు గుడ్డోడేనా? ఇంతకు వీడు గుడ్డోడు కానీ పుట్టినాడా అని. అవునయ్యా, వాడు గుడ్డోడుగానే పుట్టినాడు, వాని కళ్ళు ఎట్లా వచ్చింది నాకు తెలియదు అంటున్నారు వాళ్ళు. ఎవరు? తల్లిదండ్రులైన వారు. ఎందుకు? వాళ్లకు భయపడి. యోహాను సువార్త 9వ అధ్యాయము 22వ వచనం. వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగు చెప్పిరి. ఎందుకనినా ఆయన క్రీస్తు అని ఎవరైనాను వానిని సమాజ మందిరంలో నుండి వెలివేతురని యూదులు అంతకు మునుపు నిర్ణయించుకొని ఇంటిది. కావున చాలు. వాని తల్లిదండ్రులు ఎవరికి భయపడంట? యూదులకు భయపడి ఏమంటున్నారు? మాకు తెలియదు, వాణ్ణి అడుగుపోండి అంటున్నారు. ఎవరిని? వాళ్ళ కొడుకును, వాళ్ళ కుమారుణ్ణి. వాడు వయసుకు వచ్చినాడు, వాడిని అడుగుపోండి. ఎందుకంటే అంతకుముందే వాళ్ళు నిర్ణయించుకున్నారంట. ఏమని? ఎవరైనా యేసు క్రీస్తుని ఒప్పుకుంటే, యేసు క్రీస్తు అంటే అర్థం ఏంటి? దేవుని కుమారుడు, దేవుడిని ఒప్పుకుంటే వాని సమాజంలో నుండి వెలివేస్తామని. సమాజంలో నుండి ఏం చేస్తాము? వెలివేస్తామని. ప్రభునందు ప్రియమైన వారులారా, ఇక్కడ ఈ భాగంలోనే ఇంకో మాటను నీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త ఈ 9వ అధ్యాయములోనే 9వ అధ్యాయము 35వ వచనం.
పరిసయ్యులు ఆ. వానిని వెలివేసిరని యేసు విని వానిని కనుగొని, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసముంచుచున్నావా అని అడిగాను. ఉమ్. అందుకు వాడు, ప్రభువా, నేను ఆయన యందు విశ్వాసముంచుటకు ఆయన ఎవడని అడుగగా, యేసు, నీవు ఆయనను చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అనెను. అంతటా వాడు, ప్రభువా, నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మ్రొక్కెను. దేవుని నామను స్తుతి కలుగును గాక. హల్లెలూయా. అన్నట్లే పరిసయ్యులు ఆ గ్రుడ్డివాణిని, అనగా గ్రుడ్డివాడుగా ఉండిన వానిని, దృష్టి పొందిన వానిని ఏం చేశారంట? వాళ్ళు వెలివేశారు. ప్రేమైన వారు, వారిలో ప్రేమ లేదు, వారిలో దయ లేదు, వారిలో జాలి కనికరము లేదు. ఏదైతే ఏముంది, వానికి మేలు జరిగింది. గుడ్డివాడుగా ఉన్నవాడు ఇప్పుడేమైనాడు? చూపు పొందుకున్నాడు, చూస్తూ ఉన్నాడు. అది కదా కావాల్సింది, అది కాదు. అవురా, నువ్వు కేవలం పాపివై పుట్టి మాకు బోధించుచున్నావా అని ఏం చేశారంట? అవన్నీ వెలివేశారు. అయితే ఈ సమయం ముందు దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. లోకములో అందరూ నిన్ను వెలివేయవచ్చును, వెలివేసిన నీ దగ్గరికి యేసు ప్రభు వస్తాడు. హల్లెలూయా. వెలివేయబడిన దాని దగ్గరికి, వెలివేయబడిన వాని దగ్గరికి ఎవరు వచ్చారు? యేసు ప్రభు వచ్చాడు. వాణ్ణి వెలివేసిరని యేసు విని కనుగొని వచ్చినాడు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. సమయం అందు దేవుడు నీతో మాట్లాడుతాడు. ఈ లోకములో ఎవరైనా నిన్ను వెలివేయవచ్చు గాక, యేసు ప్రభు నిన్ను వెలివేయాడు. యేసు ప్రభు నిన్ను కనుగొనును గాక. యేసు ప్రభు నీ దగ్గరకు వచ్చును గాక. యేసు ప్రభు నిన్ను ఆదరించును గాక. నీ స్థితిని బట్టి నిన్ను వెలివేస్తారు, నీ పరిస్థితిని బట్టి నిన్ను వెలివేస్తారు, నీకున్నటువంటి దుస్థితిని బట్టి నిన్ను వెలివేస్తారు లోకంలో. యేసు ప్రభు మాత్రం నిన్ను వెలివేయడు. వాడిని కనుగొన్నాడు, దగ్గరకు వచ్చాడు, అంత మాట్లాడాడు. ప్రేమైన వారు, చివరికి తల్లిదండ్రులు కూడా భయపడినారు. చూడండి, తల్లిదండ్రులు కూడా భయపడినారు. దాని అర్థమైంది, వాడిని వెలివేశారు, తల్లిదండ్రులు వెలివేయలే. వాళ్ళు ఎట్లన్నా ఉన్నిలే అనుకున్న సమాజం అప్పట్లోనే ఉంది. చూడండి పరిస్థితి. ఇంకో మాట, అదే యోహాను సువార్తలో 12వ అధ్యాయము 42వ వచనం చూడండి. ఆయనను అధికారులలో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి గాని సమాజంలో నుండి వెలివేయబడుదేమో అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. చాలు, తర్వాత చదువుకుందాం. ఇంకో మాట, అక్కడే మాట, దాన్ని మాటని చదువుకుందాం. అధికారులలో కూడా ఆయన యందు విశ్వాసం ఉంచారంట. అధికారులలో కూడా ఆయన యందు విశ్వాసం ఉంచి కూడా ఒప్పుకోలేదంట. ఎందుకు ఒప్పుకోలేదు? వెలివేయబడతామేమో. ఏమైతాము? వెలివేయబడతామేమో. ప్రేమైన వారు, యేసుక్రీస్తు ప్రభువారు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుష్యుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు, మీరందులో ప్రవేశించు వారిని ప్రవేశింపనివ్వరు. పరలోక రాజ్యములో ప్రవేశింపకపోతే ఎక్కడ పడతారు? ఇంకా అంతే కదా. పరలోక రాజ్యంలో ప్రవేశింపకపోతే ఇంకెక్కడ పడతారు? నరకంలో పాలిష్ బండలు పరిచి, నరకంలో ఫ్యాన్లు వేసి కదా, ఇంకా వేడి తగ్గలేదని చెప్పి ఏసీ పెట్టి ఇలా ఉంటుందా? నరకమనగ పూదోట కాదది, అగ్నిగుండమండి, అగ్ని ఆరదు కాలెడి వారికి చావు రాదు సుమ్మి, విడుదల పొందలేవు సుమ్మి. ఓ వినుము సోదర పరమ గురిని బోధ, నమ్మిన తొలగు నరక బాధ. యేసు ప్రభు మాటలు నమ్మితే నరక బాధ తప్పుతుంది, వాళ్ళ మాట నమ్మితే పరలోక ఆనందం తప్పుతుంది.
పరలోకపు ఆనందము తప్పుతుంది. ఏది కావాలి? పరలోకము కావాలి కదా. దీని అర్థం ఏమిటంటే, పరిసయ్యుల లాంటి వారు, శాస్త్రుల లాంటి వారు, నిన్ను అడ్డగించేటటువంటి వారు నీ ఇంట్లో ఉంటారు, నీ చుట్టుపక్కల ఉంటారు, నీ బంధువులలో ఉంటారు. నువ్వే ఉన్నావేమో, అలాగునా ఉన్నావేమో, అడ్డంకిగా ఉన్నావేమో, ఆటంకముగా ఉన్నావేమో. ప్రభునందు ప్రియమైన వారులా, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 8వ వచనం నుండి చూడండి. 8వ వచనం నుండి, అయితే ఎలుమ ఆ అధిపతిని విశ్వాసము నుండి తొలగింపవలనని యత్నము చేసి వారిని ఎదిరించెను. ఎలుమ అను పేరునకు గారడీవాడని అర్థము. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండినవాడై అతని తేరి చూచి, సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభువు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా? ఇదిగో, ప్రభువు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు. నీవు కొంతకాలము గుడ్డివాడవై సూర్యుని చూడకుందువని చెప్పెను. వెంటనే మబ్బును చీకటియు అతని కమ్మెను గనుక అతడు తిరుగుచు ఎవరైనా చెయ్యి పట్టుకొని నడిపింతుడా అని వెదకుచుండెను. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఇక్కడ ఎలుమ అనేవాడు ఉన్నాడు. ఎలుమ అంటే అర్థం ఏంటంట? గారడివాడు. ఒక అధిపతి పౌలును పిలిపించుకొని దేవుని వాక్యం వినాలి అనుకున్నాడు. పౌలుని పిలిపించుకొని దేవుని వాక్యం వింటూ ఉంటే పక్కనుండే వాడు ఏం చేస్తున్నాడంట? అడ్డగిస్తున్నాడంట, అడ్డుకుంటున్నాడంట కదా. అప్పుడు పౌలు ఒక మాట అన్నాడు, సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా. జాగ్రత్త వినాలి మాటలు. సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గమును చెడగొట్టుట మానవ. తిన్నని మార్గం అంటే చక్కని మార్గం. అడ్డగించే వారందరికీ పెట్టే పేర్లు ఇవి, ఆటంకపరిచే వాళ్ళందరికీ పెట్టే పేర్లు ఇవి. అడ్డగించే భర్త, ఆటంకపరిచే భర్త, అడ్డగించే భార్య, ఆటంకపరిచే భార్య. నువ్వు తల్లివి కావచ్చు, తండ్రివి కావచ్చు, ఎవరైనా సరే దేవుని సన్నిధికి అడ్డుకుంటూ ఉన్నావా, అడ్డుపడతా ఉన్నావా? ప్రార్థనకు కానీ, ఆరాధనకు కానీ, దేవుని సన్నిధికి కానీ నువ్వు ఆటంకపడతా ఉన్నావా? నువ్వు రాకపోను వచ్చే వాళ్ళను రానికుండా చెడగొడుతూ ఉన్నావా? నువ్వు ఎలుమ లాంటి వాడవు, నువ్వు గారడి లాంటి వాడవు. గారడివాడంటేనే కనికట్టు చేసేవాడని, గారడివాడంటేనే కనికట్టు చేసేవాడని. జాగ్రత్త. నీకు దేవుడు పెట్టిన పేర్లు ఏమిటో తెలిసినా? సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి. ఇన్ని పేర్లుంటే నువ్వేమంటున్నావు? నాకు తెలుసు అంటున్నావు. ఏమంటున్నావు? నాకు తెలుసు, వాక్యము నాకు తెలుసు. ఇట్లాంటివన్నీ మాట్లాడుతూ నువ్వు పోవడంలే, పోయే వాళ్ళను పోనీయడంలే, నువ్వు రావడంలే, దేవుని సన్నిధికి వచ్చేవారిని రానియడంలే. నువ్వు ఎలా ఉన్నావు? అడ్డుబండగా నువ్వు ఉన్నావు, ఆటంకముగా నువ్వు ఉన్నావు. జాగ్రత్త. వాడు గుడ్డివాడైనట్టుగా దేవుడు నిన్ను మొత్తుతాడు అంటున్నాడు. ప్రభుదూత మొత్తాడు, వాడు గుడ్డివాడయ్యాడు. అధిపతి ఆయన బోధకు ఆశ్చర్యపడి వెంటనే విశ్వసించినట్లుగా తర్వాత 12వ వచనంలో మనకుంటుంది. అక్కడ దేవుని నామమున స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. ఎవరు వీళ్ళు? ఎటువంటి వారు అని వాక్యం చెబుతుందంటే చూడండి, మత్తయి సువార్త పరిశుద్ధ గ్రంథము నుండి, మత్తయి సువార్త 15వ అధ్యాయము 14వ వచనం.
15వ అధ్యాయము 14వ వచనం. వారి జోలికి పోకుడి, ఆ, వారు గ్రుడ్డివారై ఉండి ఆ. గ్రుడ్డివారికి త్రోవ చూపువారు. ఉమ్. గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి త్రోవ చూపిన ఎడల వారిద్దరూ గుంటలో పడుదురు గదా అనెను. చాలు. ఎవరంట వాళ్ళు? గ్రుడ్డివారయుండి గ్రుడ్డివారికి త్రోవ చూపుతుండ్రంట. ఇది ఎట్లా? ఇది గ్రుడ్డివాడయుండి గ్రుడ్డివారికి త్రోవ చూపుతున్నారు. ఇద్దరు కలిసి ఎక్కడ పడతారు? దాని అర్థం ఏమిటి? వారు గమ్యస్థానం చేరరు, చేరే వాళ్ళను చేరనీయరు. అంటే వారు పరలోక రాజ్యముకు పోరు, పోయే వాళ్ళను పోనీయరు. వారు పరలోక రాజ్యమును ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనివ్వరు. ఇలాంటి వారు ఉన్నారు లోకంలో. కొంతమంది ఎలాంటి వారు ఉన్నారంటే, బైబిల్ గ్రంథంలో ఏమి తెలియకపోయినా మాకు అంతా తెలుసు అనే వాళ్ళు ఉన్నారు. ఏమిటంట? బైబిల్ గ్రంథంలో ఏం తెలియకపోయినా మాకు అంతా తెలుసు అనే వాళ్ళు ఉన్నారు. మాకు ఏమి తెలియదని మేము చెప్తున్నాం, మాకేం తెలియదని మేము చెప్తా ఉన్నాం. వాళ్ళు ఏమంటారు? మాకంతా తెలుసు అంటారు. ప్రియమైన వారలారా, కాబట్టి గమనించండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు, మీరు అందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు. వాళ్ళన్నా కూడా ఈ దేవునికి ఎంత ప్రేమనో చూడండి. అయ్యో అని బాధపడతా చెప్తా ఉన్నాడు. అడ్డగించేవారన్నా దేవునికి ఎంతో ఎంతో ప్రేమ, ఎంతో ఇష్టం వాళ్ళన్నా కూడా. ఎందుకు? ఏ ఒక్కరు నశించుట ఆయనకి ఇష్టంలే. అయ్యో అని వారిని అన్నాడే కానీ, గద్దించినాడే కానీ, వారు నశించుట దేవునికి ఇష్టంలే. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నువ్వు అడ్డుగా ఉన్నావేమో, నువ్వు నశించుట దేవునికి ఇష్టంలే. నువ్వు నశించుట దేవునికి ఇష్టంలే. అందుకని ఈ వాక్యం నీతో మాట్లాడుతున్నాడు. ఆనాడు ఎలుమ గారెడువాడు అధిపతిని అడ్డగించినట్లుగా అడ్డగిస్తున్నావేమో. అడ్డగించేటటువంటి వారి మనస్సు ఎలా ఉంటుంది అంటే, మంచిని ఎప్పుడు చూడరు వాళ్ళు. అడ్డగించే వారి మనస్సు ఎట్లుంటుంది? మంచిని ఎప్పుడు వారు గుర్తుపట్టరు. అసలు ఎప్పుడు చూసినా లోపాలు వెతుకుతూనే ఉంటారు. అందుకనే గుడ్డివాడిని వెలివేసినారు, మాటి మాటికి పిలిపించినారు. మాటి మాటికి పిలిపిస్తే ఆ గుడ్డివాడు విసుకెత్తిపోయి, ఇంతకుముందు చెప్పినా నేను, మరలా అడుగుతున్నారు, మీరేమన్నా ఆయన శిష్యులు కావాలనుకుంటున్నారా అన్నాడు. నువ్వే వాని శిష్యునివి, మేము మోసే శిష్యులము, మోసే దేవునితో మాట్లాడినాడు, వీడెవరో మాకు తెలియదు అంటున్నారు యేసు ప్రభునందు ప్రియమైన వారలారా. దీని అర్థం ఏమిటి? ఆటంకపరిచేవారు, అడ్డగించేవారు ఎప్పుడు కూడా మేలును గుర్తెరగరు, మంచిని గుర్తెరగరు. ఎప్పుడు దేన్ని చూస్తూ ఉంటారు? లోపాలను వెతుకుతూ ఉంటారు, వెతికి చూస్తూ ఉంటారు. ప్రభునందు ప్రియమైన వారలారా, కాబట్టి సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, మనము వేషధారులైన శాస్త్రులలాగా, పరిసయ్యులలాగా ఉండకూడదు. మనం అలాగూ ఉండకూడదు. అలాగుంటే మనం పరలోక రాజ్యములో ప్రవేశించు వారిని ప్రవేశింపనీయము. మనము గ్రుడ్డోళ్ళమైపోతాం, గ్రుడ్డోళ్ళకు దారి చూపలేం. కాబట్టి గమనించండి, మనము వేషధారులలాగా మనము ఉండకూడదు, శాస్త్రులలాగా మనము ఉండకూడదు, పరిసయ్యులలాగా మనము ఉండకూడదు. ప్రభునందు ప్రియమైన వారలారా, మనము ఎలాగుండాలి అంటే, పౌలు చెప్పినట్లుగా, నేను క్రీస్తుని పోలు నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. క్రీస్తు పరలోక రాజ్యములో తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నారు. ఆయన అడుగుజాడలందు మనం నడిస్తే మనము కూడా ఎక్కడికి వెళ్తాము? పరలోక రాజ్యానికి వెళ్తాం. పరలోక రాజ్యానికి పోకపోతే ఏమి చేసినా వ్యర్థమే.
పరిసయ్యులు శాస్త్రులు ఏమి చేసినా కూడా వ్యర్థమే. ఎందుకు? వారు పరలోక రాజ్యములో ప్రవేశింపరు. అందుకని వారిని గూర్చి ప్రభు అన్నాడు, మోయ శక్యము కాని బరువులు కట్టి మనుషుల భుజముల మీద పెట్టుదురు గాని వాళ్ళు ఏమిటంట? వేలుతోనైన దానిని ఎత్తరు. మోయ శక్యము కాని బరువులు. ఎందుకు? మేము మోస్తుంటే కదా అనేటట్లు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, అయ్యో శాస్త్రులారా, పరిసయ్యులారా, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా కదా, వారు అడ్డుబండగా ఉన్నారు, అడ్డంకిగా ఉన్నారు. మనం అడ్డంకిగా ఉండకూడదు. మనం ఎక్కడ ప్రవేశించాలి? పరలోక రాజ్యములో ప్రవేశించాలి. అట్టి కృప దేవుడు మనకందరికి దయచేయును గాక. దేవుడు తన వాక్యమును మన వినికిడిలో దీవించును గాక.